ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ.
సార్ సార్ ఓకేనా 4 దశాబ్దాలుగా గతంలో రాపూరు నియోజకవర్గంగా తర్వాత వెంకటగిరి నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేతుడిగా ఇక్కడ వారు వెలయడం జరిగింది. దాదాపు 4 దశాబ్దాలుగా మేము నిరంతరం స్వామి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వారిని సేవించుకోవడానికి వారితోటి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎప్పుడూ వచ్చేవారు. వారి ఆశీస్సులు వారి దర్శన భాగ్యమే రాజకీయాల్లో ఈ 4 దశాబ్దాల్లో నన్ను అనేక సందర్భాల్లో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది వారి యొక్క దయార్ద్ర కార్యక్రమాలు. అందుచేత పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు. అటువంటి అరుదైనటువంటి ఆలయం, స్వయంగా వెలిసినటువంటి ఆలయం పెంచల కోన. కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం, నా జీవితమే ఒక నిదర్శనం. ఆ స్వామి యొక్క ఆశీస్సులతోని అనేక మంది పెద్దల సాంగత్యం, అనేక మంది మిత్రులు, సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం, వారి అందరితో కలిసి ఈరోజు ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు. అందులో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం స్వామివార్లు అమ్మవార్ల యొక్క పూజకే అంకితమైనటువంటి ఈ శాఖ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి ఊరట కలిగించడమే. అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక్కటి మాత్రం చెప్పాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఒక్క వాక్యంతో ఆయన జరగడం జరిగింది. ముందడుగు వేశారు, విజయం సాధించారు. విజయ లక్ష్యాల్ని ఆయన సాధించడమే కాదు, మా అందరికీ అందించారు. ఆయనతో పాటు 4 దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నేను ఆ యొక్క స్ఫూర్తితో, నమ్మకంతో, మా కుటుంబం యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుడు ఆ యొక్క దేవేరి యొక్క ఆశీస్సులతో ఇవాళ రాజకీయంగా ఇంత స్థాయికి వచ్చి సమాజంలో ఉన్నటువంటి అనేక బాధలు పడుతున్న, ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక వర్గాల ప్రజలను శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో పనిచేయడానికే మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. త్వరలో శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. ఒక వారం రోజుల్లోనే ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యక్షంగా మేమందరం అధికారిక లాంఛనాలతో మేము శాసనసభ్యులుగా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో తిరగడం జరుగుతుంది. ఇది నాకు సుపరిచితమైనటువంటి ప్రాంతం. 4 దశాబ్దాలుగా ఇక్కడ అనేక సందర్భాల్లో తిరిగినటువంటి
కాబట్టి ఎప్పుడు ఈ ప్రాంతంలో ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా మా సోదరుడైనటువంటి రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిమెలిసి వాళ్ళతో కలిసి పనిచేస్తామని, వారు వేరు నేను వేరు కాదు, ఈ యొక్క అధికారం ఈ నియోజకవర్గంలో రామకృష్ణ గారిది కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను.